이게 다 라차니야. It was proposed for divided into 150, and in June 2017, it was recommended for approval. Really, resolution was possible in municipality, and the resolution of municipality, it was sent to the director of town planning. On the recommendation of the director of town planning, they have fought for the objections. Well, offering the objections, they have fully examined it, have come also. They have overruled and censored the objections, and finally recommended for approval of 100 years. Please. It is pending with the government for the last 3.5 years. Now what you are doing is, wherever government offices are, the places you have got government offices. In few places government offices are there. Wherever government offices are not there, it is not being implemented. Yeah, we want it to be implemented. Please. ఇప్పుడు వాస్తవంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి యావర్ రోడ్డుగా పిలువబడేటువంటి నేషనల్ హైవే 63, విచ్ కనెక్ట్స్ కరీంనగర్ టు ధర్మపురి, జగిత్యాల పాసింగ్ త్రూ నిజామాబాద్ టు ధర్మపురి, ఇదంతా కలుపుతుంటాం. అంటే ఒరిజినల్గా ఇట్ వాజ్ ఓన్లీ విత్ 40 feet మనం అర్లియర్. దాన్ని అప్పుడు 88 ప్రాంతం లోపల, అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం అప్పుడున్న పరిస్థితులలో దాన్ని 60 feetలకు ఆమోదం పొందింది. సరే, ఆ 60 feet ఇంప్లిమెంటేషన్లో 1994లో అప్పుడున్నటువంటి ఒక మున్సిపాలిటీ కానివ్వండి, అప్పుడు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని దాన్ని 90% వరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓన్లీ 10% ఇప్పుడు కూడా మీరు గమనిస్తారు ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది అనేది. తర్వాత మారిన కాలానికి అనుగుణంగా జగిత్యాలలో పెరుగుతున్నటువంటి వాహనాల రద్దీ, జగిత్యాల ప్రస్తుత జిల్లా కేంద్రం కావడంతో పాటుగా గతంలో సబ్ డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు కూడా ఇది పరిసర మండలాలకన్నిటికీ విద్యా వైద్య సదుపాయాలకు ఇది కేంద్రం కావడంతో ఇక్కడ రద్దీ పెరిగిపోయింది వాస్తవం. అప్పుడు మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్గా ఉన్నటువంటి బాడీ ఏదైతున్నదో 2016లో 15 or 16 ఐ బిలీవ్ మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసుకొని టౌన్ ప్లాన్కి ప్రతిపాదించడం జరిగింది. దాన్ని 100 feetలకు విస్తరింప చేయాలని. టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఏదైతున్నదో అనుమతించడానికి, అంటే దే హ్యావ్ టు ఫాలో అప్ సర్టెన్ నామ్స్, వాళ్ళు ఏదైతుందో ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని 100 feetలకు విస్తరింప చేయడానికి మీ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఇవన్నీ కూడా, ఆ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాం. దానిలో 2-3 ప్రపోజల్స్ కేమ్. ఒకటి, మోస్ట్లీ 100 feetలకు విస్తరింప చేయాలని చెప్పని, కొద్దిమంది ఏదైతుందో 80 feetలకు విస్తరింప చేయాలని చెప్పని, కొద్దిమంది ఏదైతుందో పరిహారం చెల్లింపు చేయడంతో 100 feetలకు విస్తరింప చేయాలని చెప్పని, ఈ విధంగా రకరకాల సలహాలు, సూచనలు రావడం జరిగింది. అల్టిమేట్లీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఏదైతున్నదో ఈ సలహాలు, సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని యావర్ రోడ్డుగా పిలువబడేటువంటి ఒక రహదారి ఏదైతున్నదో దాన్ని 60 feetలకు వెళ్ళి 100 feetలకు విస్తరింప చేయవలసినటువంటి
యొక్క ఆవశ్యకతను గుర్తించి అభ్యంతరాలన్నింటినీ కూడా త్రోసిపుచ్చి దాన్ని ప్రభుత్వానికి ఏదైతే ఉందో 30th June 2017 నివేదించదని 30th June 2017 చర్యలు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కావడంతో ఆ పీరియడ్లోనే గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేటీ రామారావు గారు జగిత్యాల సందర్శించారు. ఫస్ట్ టైం మున్సిపల్ రివ్యూ పెట్టారు. ఆ మున్సిపల్ రివ్యూలో కూడా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఇదేదైతుందో మున్సిపల్ శాఖలో మీ వద్దే పెండింగ్ ఉన్నది, దీనిపై మీరు సత్వరమైన నిర్ణయం తీసుకొని 100 ఫీట్ల విస్తరింపచేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్టయితే సౌలభ్యంగా ఉంటుంది పట్టణానికి, ఇది బాటల్ నెక్ అని చెప్పి దృష్టి తీసుకోవడం జరిగింది. తదుపరి అగైన్ ఇన్ 2018 ఐ థింక్ నూకపల్లి హౌసింగ్ కాలనీ శంకుస్థాపన సద్దం కూడా ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వారి దృష్టి తీసుకెళ్ళారు. అప్పుడు కూడా తీసుకెళ్ళి దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సరే అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండో పర్యాయం అధికారానికి వచ్చింది. రెండో పర్యాయం అధికారానికి వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఈ ఫైల్ ఏదైతున్నదో ప్రభుత్వం వద్ద మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి గారి దగ్గర పెండింగ్ ఉండబట్టి 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. 17 జూన్ అంటే 18 జూన్ 19 జూన్ 28 జూన్ మళ్ళీ జూన్ వస్తే 6 మాసాలు వస్తాయి. ఇవి ఒక 2 మాసాలు అంటే దాదాపు 44 మాసాలకి వెళ్ళి ఈ ఫైల్ ఏదైతుందో ప్రభుత్వం దగ్గర పెండింగ్. సరే ఇప్పుడు ప్రస్తుత మున్సిపాలిటీ ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ మాత్రం రోడ్డు విస్తరింపజేయడానికి చర్యలు చేపడతాం అంత మటుకు. కానీ మనకు ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతుందో కేవలం వీల్ గెట్ అబౌట్ 10% ప్రాంతం లభిస్తే 90% ప్రైవేట్ భవన సముదాయాలు ఉన్నాయి. అన్లెస్ వీ గెట్ ది అప్రూవల్ ఫర్ 100 feet ఈ ప్రైవేట్ సముదాయాలను తొలగించడమే కానీ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రతిపాదించడం గమనించండి. బట్ ఆ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ దీనికి సంబంధం లేదు. మీ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలో కూడా ఈ 100 feet యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. మీరు ఇంకా దీనికి అదనంగా మీరు పట్టణాన్ని ఇంకేమైనా మార్పులు చేసుకోదలుచుకుంటే చేసుకోండి. కానీ మీ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ అనే నెపంతో ఏదైతుందో ఈ 100 feet విస్తరణను జాప్యం చేయడము, తొక్కిపెట్టడం, ఇది పట్టణంలో ఏదైతే జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న తదుపరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పక తప్పదని చెప్పంటారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా టెక్నికల్లీ ఫాలోయింగ్ ఈ గైడ్లైన్స్ అన్నీ ఫాలో కావాల్సి వస్తుంది. దీనికి అన్ని నిర్ణయాలు జరిగిపోయినాయి. ఓన్లీ ప్రభుత్వ నిర్ణయం మాత్రమే మిగిలిన్నది. యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే మిగిలి ఉందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు జగిత్యాలలో ఏదైతే ఉన్నదో ఈ యావర్ రోడ్ అనేది ప్రధానమైన లింక్. ఇది యావర్ రోడ్ అనేది ప్రధానమైన లింక్ అని చెప్పి అంటున్నాను. వాహనాల రద్దీ ఒత్తిడి తగ్గించడానికి బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఇంటర్నల్ బైపాస్ రోడే కానీ ఎక్స్టర్నల్ బైపాస్ రోడే కానీ బైపాస్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఎన్ని చేసుకున్నా కానీ దిస్ ఈజ్ మోర్ ఎసెన్షియల్. కాబట్టి జాప్యం అవుతుంది. కాబట్టి సీఎం గారికి దీన్ని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నదో ఇలా కొత్తగా రూపొందించినటువంటి ఒక మున్సిపల్ యాక్ట్కి అనుగుణంగా స్థానిక సంస్థల పర్యవేక్షణ పూర్తిగా జిల్లా కలెక్టర్ గారిపై బాధ్యత ఉత్తరం జరిగింది. అంటే గతంలో లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో జిల్లా స్థాయిలో ఒక కొత్త పోస్ట్ కూడా క్రియేట్ చేశారు. అదనపు జిల్లా కలెక్టర్, లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు. గతంలో ఏదైతుందో ఈ అదనపు జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల పోస్ట్ లేకుండే. స్పెషల్లీ దిస్ పోస్ట్ క్రియేటెడ్ టు మానిటర్ ది లోకల్ బాడీస్ ఓన్లీ. స్థానిక సంస్థల నిర్వహణలో పారదర్శకత పాటించడానికి, ఏ విధమైనటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా పర్యవేక్షణ పటిష్టంగా ఉండటానికి ఈ అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, లోకల్ బాడీస్ పోస్ట్ క్రియేట్ చేసింది.
అటువంటి ఏదైతుందో ఇవాళ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కేంద్రం ఉంటారు ఇక్కడ. నాకు ఆశ్చర్యం ఏంటంటే సరే యావ రోడ్డు విస్తరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని గమనించి ఉండాల్సింది. ఎప్పుడైతే మీరు ప్రభుత్వ కార్యాలయాలు వైడెన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారో 100 ఫీట్కు, మరి ఇతరత్ర పట్టణానికి సంబంధించి వైడనింగ్ చేయవలసిన ఒక ఆవశ్యకతను వారు గుర్తించవలసి ఉండే. ఎందుకంటే మున్సిపల్ పర్యవేక్షణ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. వారు ప్రభుత్వ కార్యాలయాలు వైడెన్ చేయడానికి అనుమతిస్తూ అట్ ది సేమ్ టైం పూర్తి స్థాయి లోపల ఈ విస్తరణ చేపట్టబడే విధంగా ఆలోచన చేయవలసింది వారు ఇంతవరకు నిర్ణయం తీసుకుని ఆలోచన చేయలేదు. దట్స్ వై జస్ట్ టు రిమైండ్ హిమ్ వాళ్ళు వారి దృష్టి పట్టుకోమని చెప్పారు. వాళ్ళు ఇంతే కాదు, ఇదే యావర్ రోడ్డుపై అక్రమ నిర్మాణాలు చేపట్టబడుతుంటే వీళ్ళు జిల్లా అధికార యంత్రాంగం అలసత్వం అని చెప్పంటున్నాను. నిజంగానే నేను ఎప్పుడైతే జగిత్యాల మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం అవకతవకలు పాల్పడుతుందని చెప్పి దృష్టికి తీసుకెళ్ళిందో అప్పుడే గట్ట జాగ్రత్త పడి ఉంటే, అధికారులకు హెచ్చరిక జారీ చేయబడి ఉన్నట్టయితే, వాళ్ళపై చర్యలు తీసుకోబడి ఉన్నట్టయితే ఇవాళ ఈ ఏసీబీ మరక అనేది ఏదైతుందో అటు మున్సిపాలిటీ కానీ ఇటు జిల్లా అధికార యంత్రాంగానికి అంటేది కాదని చెప్పంటున్నాను. వాళ్ళ ఏసీబీ మరక అనేది ఇది కేవలం మున్సిపాలిటీకే పరిమితం కాదు, ఇది జిల్లా అధికార యంత్రాంగానికి అంటినట్టుగా మత్సగా భావించాలని చెప్పి అంటున్నా. జిల్లా అధికార యంత్రాంగానికి అంటిన మత్సగా భావించాలని చెప్పి అంటున్నా. లీవ్ మీ, నన్ను వదలండి. వీళ్ళ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పత్రికలు అన్నీ కూడా రాసిందే, ప్రధాన పత్రికలు అన్నీ కూడా రాసినాయి. ఏ విధంగా జగిత్యాల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని మొత్తం పత్రికలన్నీ ఘోషించినాయి. బట్ నో రెస్పాన్స్. ఇవాళ additional collector local body specially meant for this. Additional collector local bodies specially meant for this. That post is created for this purpose. అంటే చట్టం అనేది గరీబోనికి ఉన్నోనికి సమానంగా ఉంటుందా, లేకుంటే గరీబోనికి ఒక చట్టం పెట్టుబడిదారులకు ఒక చట్టం ఉంటుందా? వాళ్ళు నేను అదే అడుగుతున్నాను ఇదే అదనపు జిల్లా కలెక్టర్ని. వీళ్ళు మీరు ఏ 100 ఫీట్ల విస్తరణకు సంబంధించి సెట్ బ్యాక్ పరిధిలో మెట్లు నిర్మాణం చేసుకుంటే మీరు జేసీబీ పట్టుకపోయి స్వయంగా ఉండి పుక్కులు కొట్టించిందా? మరి అదే మీరు పెట్టుబడిదారులు అక్రమ నిర్మాణాలు చేస్తే, అనుమతులను ఉల్లంఘిస్తే, దయచేసి ఏదైతుందో అధికారులు నిష్పక్షపాతంగా పారదర్శకత అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. సమన్యాయం అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను. ఆ సమన్యాయం పాటించడం ఏదైతుందో అధికార యంత్రాంగం యొక్క బాధ్యత. సమన్యాయం పాటించడం, పారదర్శకత పాటించడం జిల్లా అధికార యంత్రాంగం యొక్క బాధ్యత అని చెప్పి అంటున్నాను. వీళ్ళు స్వయంగా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాక కూడా టౌన్ ప్లానింగ్ విభాగం రెచ్చిపోయి మామూలుగా కొనసాగింపు ఏదైతుందో పెరిగిపోయింది. మామూలుగా వసూలు ఏదైతుందో పెరిగిపోయింది. మీరు అప్పుడే అలర్ట్ అయి ఉండి టౌన్ ప్లానింగ్ విభాగం ప్రక్షాళన చేసి దానికి సంబంధించిన బాధ్యత ఫైల్ అని వెరిఫై చేసి well that ACB file is there. For how long it was pending? It looked they have seen some more files. For how long the files are pending? మీకు కనీసం ఏదైతే పరిశీలించేంత ఓపిక లేదు. వాళ్ళు యావర్ రోడ్ అనేది ఏదైతుందో ఒక నిబద్ధతతోని ఒక ప్లాన్డ్గా వీళ్ళు మాపై ఆరోపణలు చేసింది కాంగ్రెస్ ఏం చేయలేదు. సరే ఆల్రెడీ అయినా మేము చేసినో చేయలేదో ఇవాళ ప్రజల ముందు దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ బట్ ఇవాళ ఈ విస్తరణ సంబంధించి ఫర్ ది లాస్ట్ 3.5 years ఫైల్ ఈస్ పెండింగ్ విత్ ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. వీళ్ళ జిల్లా అధికార కలెక్టర్ గారు ఏదైతుందో ఈ సూపర్ బాస్ ఆయన రెవెన్యూ స్థలం ఏదైతే కొంత వదులుకుంటున్నాడు, ఏ పరిస్థితిలో వదులుకుంటున్నాడు, మరి దానికి సంబంధించి రోడ్డు ఇతర పనులు ఏ విధంగా ఉండాలి, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఇట్ ఈస్ లాగింగ్ స్థానిక సంస్థల
ప్రక్షాళన ప్రధానం అని చెప్పి అంటారు. స్థానిక సంస్థల ప్రక్షాళన చెప్పి ప్రధానం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థలు అధికార యంత్రాంగం ఏదైతున్నదో ఈ విధంగా అవకతవకలకు, అవినీతికి, అక్రమాలకు పాల్పడటానికి ఒక విధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా బాధ్యత వహించాలని చెప్పంటున్నాం. జిల్లా అధికార యంత్రాంగం పటిష్టంగా 3 ఉత్తరాలు రాసినా కూడా వాడు ఏసీబీకి పట్టించేదా కూడా పోయిందంటే ఏమన్నట్టే. 3 ఉత్తరాలు ఇచ్చినాక ఏసీబీకి పోయే పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఇవాళ పారదర్శకత ప్రధానంగా ఆ విధంగా నిష్పక్షపాతంగా పట్టణ అభివృద్ధి ఒక ప్రణాళికబద్ధంగా అది ప్రణాళికబద్ధంగా చేపట్టబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. ప్రణాళికబద్ధంగా లేకుండా ఏదో వాళ్ళు చేస్తున్న కానీ చూసుకుంటుంటా అని చెప్పారంటే మరి మీకు అధికారాలు ఎందుకు అట్టబెట్టినో మాకు తెలియదు. చట్టం గరీబనుకో తీరు ఉంటుంది, ఉన్నోనుకో తీరు ఉండదు. నిరుపేద వర్గాలు ఏదైతే వాడు పొట్ట పోసుకుంటానికి రోడ్ల మీద గరీబుడు అమ్ముకొని బతుకుతుంటే నువ్వు రోడ్డు మీద ఎట్లా అమ్ముకుంటున్నావు అని చెప్పి అంటారు. రోడ్డు మీద పొట్ట పోసుకుంటానికి నీకు ఏదైతే చట్టం గుర్తుకొస్తుంది, నువ్వు రోడ్డు మీద ఎట్లా బతుకుతున్నావు అని చెప్పాను. అదే ఉన్నోడు పెట్టుబడిదారులు ఏదైతుందో వాడు చట్టాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించినా కానీ మరి ఉండదు. మీరు ఏదైతుందో రోడ్ల మీద బతికే గరీబుల మీద ప్రతాపం చూపెడతారా? రోడ్ల మీద బతికే గరీబుల మీద ప్రతాపం చూపెడతారు. దయచేసి ఇప్పటికైనా స్పందించాలని చెప్పని మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా just because Congress people are representing, don't take it as a political. Just because Congress representatives people are representing, don't take it as a political. అందులో ఒక వాస్తవాలు గ్రహించండి, అందులో వాస్తవాలను పరిశీలించండి. దీన్ని ప్రత్యక్షంగా జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని చెప్పని నేను పేర్కొన్నాను.